అందరికీ నమస్కారం. ఒంగోలు వైసీపీలో ప్రక్షాళన మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇన్ఛార్జిగా చుండూరు రవి వచ్చి దాదాపుగా 1 ఇయర్ దగ్గర అవుతున్న వేళ ఎవరైతే యాక్టివ్గా ఒంగోలు నియోజకవర్గానికి అనుబంధంగా ఉన్నటువంటి మండలాలు, అదేవిధంగా డివిజన్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకే తాను ప్రయారిటీ ఇస్తానని చెప్పి ఆయన ముక్కుసూటిగా కూడా వెళ్తున్నటువంటి సందర్భాలు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గంగా చెప్పుకునేటువంటి కొంతమంది వ్యక్తులు మరి అటు బాలినేని కోటరీలోనే ఉంటూ వైసీపీలోనే కొనసాగుతున్న వేళ ఆ పరిస్థితులు కూడా కొత్త ఇన్ఛార్జికి ఇబ్బందికరంగా మారినాయా, మరి వారికి చెక్కు పెడుతూ కూడా కొత్త వారికి అదేవిధంగా ఎక్కడైతే ఆయా డివిజన్లో కానీ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం అని చెప్పుకుంటూ గతంలో 2024 ఎన్నికల్లో పనిచేసినటువంటి వారందరూ కూడా చెక్కు పెడుతూ మరి ఇప్పుడున్నటువంటి పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి పార్టీ నిర్దేశించినటువంటి కార్యక్రమాల్లో మరి చురుకైన పాత్ర పోషించే వారికే తాను ప్రాధాన్యత ఇస్తానని మరి ఇప్పటికే చుండూరు రవి అనేక సందర్భాల్లో కూడా ఘాటైన విమర్శలు చేయటం జరిగింది. తాను బాలినేని శ్రీనివాసరెడ్డి లాగా మరి ఒంగోలు వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తి లేదని, తాను కార్యకర్తలకి అండగా ఉంటానని ఆయన అనేక సందర్భాల్లో కూడా మీటింగుల్లో మాట్లాడటం జరిగింది. గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా మరి చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి కొంత కేడర్ అయితే చెప్తా ఉంది. ఇదే విషయాన్ని అటు బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గంగా చెప్పుకునేటువంటి కొంతమంది వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. వారు రారు, ఈయన్ని పని చేసుకోనీరు అని కొంతమంది వైసీపీలో ప్రస్తుతం సీనియర్లుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా మరి బాహాటంగానే విమర్శలు చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైతే గ్రామాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గంగా చెప్పుకునేటువంటి ఆ లీడర్స్ కు మరి ఇప్పుడున్నటువంటి వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి చుండూరు రవి చెక్కు పెడుతూ ఆ గ్రామాల్లో మరి ఇప్పుడున్నటువంటి వైసీపీ కండువ కప్పుకొని పార్టీకి నిర్దేశించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ఆయన ప్రయారిటిస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఇదే విషయాన్ని మరి తన గురువైనటువంటి వైవి సుబ్బారెడ్డి దగ్గర కూడా ప్రస్తావించినట్లు కార్యకర్తలే పార్టీకి బలమని, ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వారికే ప్రయారిటీ ఇవ్వాలని వైవి సుబ్బారెడ్డి కూడా పార్టీని ప్రక్షాళన చేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి గడ్డు కాలంలో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకే ప్రయారిటీ ఇవ్వాలని కూడా వైవి సుబ్బారెడ్డి సూచించిన ధర్మిల మరి ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి అటు కొత్తపట్నం మండలం కానీ ఒంగోలు మండలం కానీ ఒంగోలు డివిజన్లో ఉన్నట్టు ఒంగోలు నగర పరిధిలో ఉన్నటువంటి 50 డివిజన్లో కూడా కొత్త టీమును రెడీ చేసుకునే పనిలో కూడా చుండూరు రవి చురుకైన పాత్ర పోషిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఇది రాబోయే రోజుల్లో అంటే బాలినేని వర్గంతో ఏమైనా ఇబ్బందులు వస్తాయా, ఇప్పుడున్నటువంటి రాజకీయ కోణంలో గనక చూసినట్లయితే బాలినేని వర్గంగా చెప్పుకునేటువంటి వాళ్ళు సీనియర్లు కొంతమంది మరి చుండూరు రవితో పాటు 2024 ఎన్నికల్లో పనిచేసినటువంటి వారు మరి ఒక మెట్టు దిగి వచ్చి చుండూరు రవితోటి వారు కోఆర్డినేట్ చేసుకొని వెళ్తారా, లేకపోతే జనసేన పార్టీలోకి వెళ్ళి బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి మరి హాయ్ హాయ్ అని బాయ్ బాయ్ అని చెప్తారా? ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ కోణంలో ఒంగోలు నియోజకవర్గంలో శరవేగంగా పార్టీని బలోపేతం చేయాలి, శరవేగంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆక్షేపిస్తున్నటువంటి కొత్త ఇన్ఛార్జి మరి ఇంకా ఇదే దూకుడుతోటి వెళ్ళి అటు బాలినేని వర్గానికి చెక్ పెడతారా? మరి వైవి సుబ్బారెడ్డి అండదండలతోటి పార్టీని బలోపేతం చేస్తానని చెప్తున్నటువంటి కొత్త ఇన్ఛార్జికి మరి ఇప్పుడు ఉన్నటువంటి బాలినేని వర్గంగా చెప్పుకునేటువంటి వారి మధ్య మరి సయోధ్య కుదురుతుందా? మరి ఈయన ఒక మెట్టు దిగొచ్చి బాలినేని వర్గంతో చర్చలు జరిపి మరి వైసీపీలోకి వారిని యాక్టివ్ చేస్తారా అనేది కూడా ఒంగోలు నియోజకవర్గంలో సస్పెన్స్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు తీసుకెళ్లేటువంటి మరి వైసీపీని బలోపేతం చేసేందుకు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో మరి కృషి చేస్తానని ఆయన చెప్పడం కూడా మరి కొసమెరుపు అని మనం చెప్పుకోవచ్చు.